శీర్షిక గార్డియన్ యొక్క హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే కూలీ నివసించేవాడు. అతని జీవితం కష్టాలతో నిండి ఉండేది. అతను అరణ్యం నుండి కట్టెలు కోసుకుని జీవనోపాధి చేసేవాడు. ఆ అరణ్యం గురించి గ్రామస్తులు ఎప్పుడూ భయంకరమైన కథలు చెప్తూ ఉండేవారు. ప్రత్యేకంగా అరణ్యంలో లోతుగా ఉన్న ఒక పాత ఆలయం గురించి చెప్తూ సాయంకాలం తర్వాత ఆ ఆలయం దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించేవారు. కాని రాఘవ ఇలాంటి భయాందోళనలను పట్టించుకోడు. ఒకరోజు మరింత లోతుగా అడవిలోకి వెళ్లి అతను ఆ ఆలయాన్ని కనుగొన్నాడు. ఆ ఆలయం పాడుబడిపోయి వృక్షాలు, మొక్కలు కప్పుకుని ఏదో రహస్యమయం అని అనిపించింది. రాఘవ ఆ ఆలయాన్ని సమీపించి దాని గురించి తెలుసుకోవాలనే తపనతో లోపలికి ప్రవేశించాడు. సూర్యుడు అస్తమిస్తున్నా అతను లోపల ఉన్న విలువైన కట్టెలు సేకరించాలని దృష్టి పెట్టాడు. ఆ ఆలయం లోపలికి వెళ్లగానే ఆలయం ద్వారానికి దగ్గరగా ఒక వృద్ధ సన్యాసి కూర్చుని ఉన్నాడు. అతని రూపం భయంకరంగా ఉండి కళ్లలో తీవ్రత కనిపించింది. ఈ ప్రదేశం మనుషుల కోసం కాదు, సన్యాసి హెచ్చరించాడు. చీకటి పడగానే ఇక్కడి ఆత్మలు సంచరిస్తాయి. వెంటనే ఈ ప్రదేశం వదిలిపెట్టి వెళ్ళిపో. రాఘవ ఆ మాటలను తీసుకుని తేలికగా తీసుకున్నాడు. ఏమీ అవుతుందిలే అని అతను ఎదిరించాడు. నేను ఇక్కడ కట్టెలు తీసుకుని వెళ్ళిపోతాను. సూర్యుడు పూర్తిగా అస్తమించగా రాఘవ తన పని పూర్తి చేసి తిరిగి వెళ్లాలని ప్రయత్నించాడు. కాని ఆలయం బయటకు వెళ్లే రహదారి కనబడటం లేదు. అడవి చీకటితో కప్పబడి భయంకరంగా మారింది. అకస్మాత్తుగా చల్లని గాలితో పాటు ఆత్మల అలజడి అనిపించింది. రాఘవకి ఏదో భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అతని చుట్టూ గాలి వేగంగా చలించింది. ఆత్మలు చీకటి నుండి అతని వైపు కదిలాయి. ఆందోళనలో రాఘవ ఆ వృద్ధ సన్యాసిని గుర్తు చేసుకుని అతని మాటలను దోషపూరితంగా భావించాడు. అతనికి ఆత్మల ఆకస్మిక దాడి మొదలయింది. అతను పరుగు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆత్మలు అతని చుట్టూ పెనవేసుకుని అతనిని చెంతకు తీసుకెళ్లాయి. రాఘవ చివరగా పశ్చాత్తాపంతో అరుస్తూ ఆ అరణ్యంలో నశించిపోయాడు. ఆ రోజు నుండి గ్రామంలో ఎవరూ ఆ ఆలయానికి తిరిగి వెళ్లలేదు. రాఘవ ఆత్మ కూడా ఆ ఆలయానికి వారధిగా మారిందని గ్రామస్తులు నమ్మారు. అతను పాత సన్యాసి మాటలను వినకపోవడం వల్ల శాపానికి గురయ్యాడని, ఆ శాపం ఎవరైనా ఆ ఆలయానికి దగ్గరగా వెళితే వారిని కూడా వదలదని వారు గాథగా చెప్తూ ఉండేవారు. మోరల్: జీవితంలో సాధికారిక సలహాలను వినడం ముఖ్యం. అహంకారంతో ఇతరులను తక్కువగా అంచనా వేస్తే భవిష్యత్తు ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది.